హాయ్ అండి, ఈరోజు టమాటా చారు చేస్తున్నాను. 4 టమాటాలు తీసుకున్నాను. దాన్ని ఉడికించి మిక్సీకి వేసాను. అది ఇలా ఉంది. పొయ్యి మీద పెట్టాను, మసులుతుంది. దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తానండి. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్, కలమాకు, కొత్తిమీర వేస్తున్నానండి. ఇది బాగా మసిలిద్దాము. దీంట్లో కొంచెం ఎండు కారము, లైట్గా ఉప్పు, దీనికి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నానండి. లైట్గా పసుపు, దాంట్లోనే మిక్సీకి వేసి పట్టాను. పక్కన ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ పోసాను. హీట్ ఎక్కిందండి. టమాటా చారు పోపు వేద్దాము. జీలకర్ర, ఆవాలు పోసుకేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కలమాకు దాంట్లో కొద్దిగా వేసాను. దీంట్లో కొంచెం వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిపాయ, ఎల్లిపాయలు అండి, ఎల్లిపాయలు దంచేసాను. లైట్గా పసుపు కూడా వేస్తున్నాను దీంట్లో పోపులో. కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ పోపు వేస్తున్నాను. చింతపండు పులుసు దేంట్లో ఉంటే దాంట్లో అది వేసుకుంటే, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది వేగిందండి. కొద్దిగా ఇంగువ వేసుకుందాము. లైట్గా అయిపోయిందండి. పోపు తీసుకెళ్ళి దాంట్లో వేద్దాం. దీంట్లో పోపు వేసేస్తున్నానండి. మసులుతుంది. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, చూడండి మా టమాటా చారు ఎలా ఉందో ఒకసారి నా ప్రాసెస్ చూడండి. అయిపోయిందండి, మసులింది. చూడండి ఎలా ఉందో.